శ్రీ తిరుమల రామచంద్ర గారు సాహితీ స్వగతుని స్వగతం 15వ భాగం 31/8/20. సమాజ శ్రేయస్సు తృతీయ పురుషార్థం అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థం. అందులో తృతీయం అంటే కామాన్ని గురించి చెప్తున్నాం. స్త్రీ పురుషులందరినీ ఆకర్షించి పరస్పరం దగ్గర చేసేటువంటి సన్నిహితులను చేసేటువంటి అంతఃప్రవృత్తి కామం. పంచేంద్రియాలు ఆత్మ సంయుక్తమైన మనస్సుతో కలిసి తమ తమ పనులలో అనుకూల్యాన్ని బట్టి ప్రవర్తించడం సామాన్య కామమని, అది స్పర్శ విశేష విషయం కావటం వల్ల కలిగే సుఖప్రీతి విశేష కామమని వాత్సాయన నిర్వచనం. ఈ కామ ప్రవృత్తి ప్రాణి సామ. నిజానికి దీని మూలం సంతానోత్పత్తి. మానవేతర ప్రాణాలలో ఋతుకాలానుగుణంగా కామవాంఛ కలగడం, గర్భాధానం, ప్రసవం మొదలైనవి వాటంతటవే జరుగుతాయి. మానవ జాతి వికసించనంత వరకు కామ ప్రకృతిగతమైన సృష్టి కార్య కలాపం మాత్రమగానే పర్యవసించి నేటికి తక్కిన జీవరాశులలో అది అంతఃప్రవృత్తిగా ఉంది. మానవుడు జీవజాలం నుండి ఉద్బుద్ధం కాగానే మనస్సనే పదార్థం ఆకాశంలోని చంద్రుడిలాగా వెన్న ముద్దలాగా తేలగానే కామ ప్రవృత్తి క్లిష్టంగా మారింది. దీని నేటి పరిభాషలో సెక్స్ అని వ్యవహరిద్దాం సౌలభ్యం. ఈ సెక్స్ మొదటి నుంచి వ్యష్టి సమస్యగా సమిష్టి సమస్యగా అనేక చిక్కులు. మానవుడు ఎమీబా వంటి వాడు కాడు, సంఘజీవి. సంఘమంటే నైక మానవమని అనుకుందాం. రెండవ వ్యక్తి అనగానే సంఘమన్నం. మానవుడు తన వ్యష్టి వాంఛలను సమష్టి వాంఛలకు నియమ నిబంధనలకు లోనవుతూ తీర్చుకోక తప్ప వ్యక్తి క్షేమానికి సంక్షేమానికి వైరుధ్యం కలగకుండా ప్రవర్తించడం అవసరం. కనుక సంతానోత్పత్తి లక్ష్యమైన జీవరాశి మనిషికి ఈ విషయంలో చాలా భేదం. కనుకనే ఆహార విహారాలలో జాగ్రత్త అవసరం. పూర్వులు తదనుగుణంగానే కామానికి పురుషార్థ స్థాయి జీవితంలోని ప్రధాన సిద్ధులలో ఒకటిగా చేసుకుని ప్రాచ్యుల లక్ష్యం దాంపత్య జీవితం పరమార్థ సంఘ శ్రేయస్సు. ఎవరికి వాళ్ళు విశృంఖలత అవలంబిస్తే సంఘం విచ్ఛిన్న దుఃఖ భాజనము. ఆహార నిద్ర భయమైథునాలు పశువులకు మనుషులకు సమ. వాటి నుండి వేరు చేసేది వివేకం. కనుక లక్ష్యం ధర్మ ప్రజని, కామసుఖం ఆనుషంగికం అని ప్రజ కోసమే గృహస్థాశ్రమం. చతుర్వర్గ సాధనకు కామమే కామిగాక మోక్ష కామి కానీ ఈ సెక్స్ కామం అదుపులో ఉండదు. దీనికి కుమార సంభవ గాథ చక్కని ఉదాహరణ. పరమేశ్వరుడు మన్మధుడిని దహించి అనంగడుగా అవతరింపజేసి అంటే శక్తులను నిగ్రహించడం అన్న. నిజమైన నిగ్రహం తపస్సుతో కానిరా. పార్వతి తన సహజ సౌందర్యంతోనే శంకరుణ్ణి వలపింపవచ్చు కానీ సాధ్యం కా. తపస్సు చేసే వరకు దేనికైనా పరిష్కారం కావాలంటే తపస్సు అవసరం. తపస్సు అంటే నిగ్రహం. అదు శకుంతల ముందు రాజుని చూసి మోకంలో మనస్సు అప్పగించిన తపస్సుతో కాక తుది కలయిక సిద్ధంత. నిగ్రహం లేక ఉదర పరాయణులైన వాళ్ళకి ధర్మం దూరంగా భావించి దేవతలు పరిచరిస్తారని శాంతి పర్వంలో భీష్ముడు చెప్పారు. నిగ్రహం వల్ల కలిగే ఫలాలు భారతం అనుశాసన పర్వం. ఇంద్రియ నిరోధం వల్ల దానం వల్ల దమం వల్ల మనవుడు కోరిందంతా సంపాదించగలడని తెలిపి కామమన్నది ఎంత అనుభవించినా తీరేది కాదు. అగ్ని హవిస్సు వేసిన కొద్దీ మండుతూనే ఉంటుంది అంటాడు మను. ఈ నిగ్రహం కోసమే వివాహ వ్యవస్థ సంఘ శ్రేయోదిష్టితో మన పూర్వులు వివాహ వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఉత్తమ సంస్కారం గల స్త్రీ, అధమ సంస్కారం గల పురుషుడు పొరపాటుతోనన్నా పొందితే
వాటితో ఆమెకు వివాహం కావడం శ్రేయస్కరం అని ధర్మశాస్త్రజ్ఞులు చెప్పారు. అది కొంత విడ్డూరంగానే ఉన్న విజ్ఞాన శాస్త్ర దృష్టితో సరైందేనని తోస్తారు. పాశ్చాత్యుల్లో దాంపత్య జీవితానికి ప్రాధాన్యం కల్పిస్తున్న విశృంఖలత ఉందనే చెప్పు. దానికి కారణం దేశకాల పరిస్థితి, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు కావు. ప్రాచ్య దేశాల్లో లాగా స్త్రీ పురుషులు అక్కడ దూరంగా ఉండటానికి వీళ్ళే. పారిశ్రామిక నాగరికత మరీ పెరిగిన ప్రాంతం, ఉభయలకు సన్నిహితత్వం, కొంత వైశృంఖలత్వం తప్పదు. అయినా పెద్దవారు సంస్కృతి కలవ దాంపత్య జీవనాకాంక్షలే. హెన్రీ ఫోర్డులు మీ దాంపత్య జీవితం అంత సుందరంగా సులభంగా ఉండటానికి కారణం ఏమిటంటే ఏం లేదు, వాణిజ్య రంగంలో అనుసరించిన ఫార్ములాగానే గార్హస్థ్య జీవితంలో కూడా అనుసరిస్తా. అదేమిటంటే ఒకే మోడల్ని నమ్ముకోవడం అని సమాధానం ఇచ్చారట. కట్టుబాట్లున్న కొద్దీ కుతూహలం పెళ్ళుబుకడం సామాన్య మానవులకు సహజం. అప్పుడు అతిచారం వ్యభిచారం చెలరేగుతాం. అసత్య లోభంలో అతిచరించడం కూడా తగదన్నాడు మనం. సెక్స్ విజృంభించి ఉపభోగార్హమైన స్త్రీని సొంత ఆస్తిగా చూసుకునే తలపు రావడంతో స్త్రీని అదుపులో పెట్టుకోవడానికి స్త్రీ అన్ని వికారాలకు పుట్టే. కామం స్త్రీ కపట, ద్రోహభావం పుట్టుకతోనే స్త్రీకి అవ్వే గుణం. పిల్లలు కనడం, కన్నవాళ్ళని పెంచడం అవి స్త్రీ పని. గర్భధారణ స్త్రీలు పుట్టారు, గర్భం చెయ్యటానికి పురుషులు పుట్టారు. కనుక స్త్రీ ఇతరుల వద్ద సంతానం పొంది తన కులాన్ని సంకరం చెయ్యకుండా ఎన్ని ఉచ్చులు బిగించాలో పాపభీతితో అనులయంతో మర్యాదలు అన్నీ చెప్పాడు మరు. సత్సంతానం, ధర్మకార్యాలు, శుశ్రూష, ఉత్తమమైన రతి, స్వర్గ భార అధీన అంటే భార్య. కనుక స్త్రీని భద్రపరుచుకో. నీ భార్య పరుల దగ్గరకు పోకుండా చూడటానికి నువ్వు పరస్త్రీలతో పోవ. పరక్షేత్రంలో విత్తితే పంట క్షేత్రస్వామి కానీ నీకు కాదు కదా. ఆకాశంలో బాణం వదిలితే ఏం ప్రయోజనం? అలాగే పరదారను పొందితే నీకు సంతానం దక్కుతుందా? భర్తతో భార్య, భార్యతో భర్త సంతృప్తి పడిన కులంలో కళ్యాణం అవిచ్ఛిన్నంగా ఉంటుంది. అది మనువు ధోరణి. ఇంత కట్టుదిట్టాలు అష్టదిగ్బంధాలు చేయడం స్త్రీ సుఖం కోసమే. నాకేం సుఖం? సంప్రయోగంలో ఎక్కువ సుఖం కలిగేది ఎవరికి? స్త్రీకే. అనుభూతి కలిగేది ఆమెకే ఎక్కువ అని తమ దిగ్బంధాలను సరిపెట్టుకున్నారు మనకు. ఈ భావాన్ని కామశాస్త్రకారులు చెలవలు పలవలను సంయోగే యోషిత పుంసాం కండూతిరపనుజ్యతే తచ్చాభిమాన సంసృష్టం సుఖమిత్యాభిధీయతే. ఈ పరిశీలన మరొక పాయవి. స్త్రీకి భావప్రాప్తి క్లైమాక్స్ మొదట కలగటం అవసరమనే కొత్త విషయం కనుగొంది. ప్రపంచంలో అనేక మంది స్త్రీలకు భావప్రాప్తి అంటే ఏమో తెలియదని ఎక్కువ మంది ఆధునిక కామశాస్త్రజ్ఞులు కూడా చెప్పారు. గర్భధారణకు క్లైమాక్స్కు సంబంధం లేదు. కనుక పురుషుడు తన ఆత్మలో తన సహనం ప్రయోగించి మనస్థితిని తెలుసుకొని ఓపికతో ఉండడు. అందువల్ల తన వేగం మందమైపోగా స్త్రీ చెక్కు చెదరకుండా ఉండటం చూసి విస్తుపోతారు. దంపతులిద్దరికీ సమాన సుఖం కావాలి. కనుక స్త్రీకి మొదట భావప్రాప్తి కలిగే ఉపచరించాలన్నాడు వాత్స్యాయనుడు. ఈ వైషమ్యం తొలగడానికి సెక్స్ విజ్ఞానం నేర్పాలి. సంగ్రయోగం జీవి సహజం. ప్రత్యేకంగా విడమర్చి చెప్పక్కల. జంతువులు ఎవరికి నేర్పుతున్నారు? జంతువులకు ఆంబోతుకు నువ్వే నేర్పావా అని వాదించే వాళ్ళు. వాటికి నేర్పక్కల. అంతఃప్రవృత్తితోనే ప్రజన సకర్మ సాగిపో. మానవుడికి మనస్సు అనేది ఒక కొత్త పదార్థం. పూర్తిగా దాన్ని కట్టేసి నేర్పితే కానీ నిలకడగా ఉంటుంది. ఇవాళ అనాది కాలపు పరిస్థితులు ఉన్నాయా? మన దేశంలో పారిశ్రామిక నాగరికత ప్రబలింది. కార్ఖానాలు, కళాశాలలు, స్త్రీ పురుషులతో కిటకిట. జీవిత విధానం మారడంతో కొత్త సమస్యలు ఉత్పన్నం.
సహజం కదా. తదనుగుణంగా సులభంగా సెక్స్ విజ్ఞానం సంఘని బోధించడం అవసరం కదా. అప్పుడే గుడ్డిలో మెల్లగా వ్యవస్థ ఏర్పడు అనేది పై వాళ్ళకి సమానం. ఈ సెక్స్ విజ్ఞానం ప్రాయం పొటమరిస్తున్నప్పుడే అవసరమని అనేది నిరుద్యవాదం. ఆ విజ్ఞానం మన ప్రాచీన కామశాస్త్ర గ్రంథాల వల్ల అంతగా కలగడం లేదంటే అసత్యం ఏమాత్రంగా. అవి పెడదారి పట్టాయన్న తప్పు. స్త్రీ విషయమైన సాధన, మగవాడిని సొంత ఆస్తి అనే భావం మన సంఘంలో ప్రబలంగా పాతుకున్న రోజుల్లో తీయని గార్హస్థ్యాన్ని జీవనం అందరి మాని పండైన కాలంలో మన కామశాస్త్ర గ్రంథాలు పుట్టి పవిత్రమైన పరిణయానందాన్ని కొలిచి ప్రజాయాహి మనుష్య పూర్ణ అనే సత్సంతానాన్ని గురించి వేదాలు చేసిన ఘోష కాలానికే కారణమైన రాజుల పలు కూటాలకు వినపడ. రాజరికం స్థిరపడిన నాటి దురాచారాలు, రాజుల దుష్కామాన్ని సమర్థించటానికి పూనుకున్న మేధావులను వాత్సాయనుడు తనకు ముందు కామశాస్త్రాన్ని సూత్రించిన వాడు తొంబండుగుమరు ఆచార్యులు ఉన్నారని ఆయనే చెప్పి, ఆ మహనీయులలో దత్తకుడనే ఆచార్యుడు పాటలీపుత్రంలోని వేశ్యల కోసం ప్రత్యేకంగా వైశికాధికరణం వ్రాసి లోకసేవ చేశారు. ఈ కూచి కుమారుడని మరొక ఆచార్యుడు అసహజంగా కామాన్ని విజృంపజేయటానికి కావలసిన మందులు మార్పులు చెప్పి నిషధాధికరణం నిర్వహించి కనుక వాత్సాయనుడు ఈ రెండు విషయాల జోలి ఎక్కువగా కొంచెంగా స్పృశించి సామాన్య కన్యా భార్య పారదారికాధికరణాలు మాత్రం చెప్పారు. పారదారిక అనగానే మన కామశాస్త్ర గ్రంథాలు తీయటి ఆలుమగలు నెయ్యంకంట విటవిటి చేటా చేతి విషయం వెచ్చుగా ఉండటం సగం. ప్రేమ రాగ అతిరేకం సచ్చి కేవలం కళీబరప్రాయమైన విషయ సుఖం మసలుతుండటంలో వింతది. మొట్టమొదటి మన కామశాస్త్రజ్ఞులు కొంత సమీచీన కామ విజ్ఞానం అవసరమని గుర్తించిన తర్వాత వాడు దాని శరీర శాస్త్రానుసారంగా వివరించక కామతృష్టను ఉద్దీప్త చెయ్యటానికే ఉపయోగం. వాత్సాయనుడు గార్హస్థ్య జీవితాన్ని కొంతవరకు చక్కగానే వివరించి చెప్పినా వ్యభిచారాన్ని గల కారణాలు పారదారికాధికరణంలో చర్చించడం, వేశ్యలను అప్పటి పరిస్థితులను బట్టి పెద్దగా సమర్థించడం, అసహ్య పద్ధతులు తప్పు లేదనడం, అతని వాదం ముగ్గు రాజుల దుశ్చరితాలు బలపరచడంపైనే కానీ స్థిరపరచడంపై కాదని ఆయన పారదారికాధికారాన్ని నేడు ఆచరణలో పెడితే ఎలాంటి ప్రతిఫలం లభిస్తుందో మన మనస్సుకే తెలుసు. వాత్సాయనుడు అన్నీ చెప్పి వైద్యుడు కుక్క మాంసం రసవీర్య వికాసాలు కూడా శాస్త్రదృష్టితో చెబుతా, అంత మాత్రాన అది భోజ్యం అని కాదు. అలాగే నేను చెడ్డ విషయాలు చెప్పా, అన్నిటినీ ఫలితాలు ఆచరించాలని కాదని తెలివితో తప్పించుకొని. అయినా ఇవన్నీ బాలావరం పురుష దృష్టిలో వ్రాసిన స్త్రీ దృక్పథమేమిటో పూర్తిగా ఆలోచించిన వాళ్ళు తప్ప. ఉభయుల మనస్తత్వం పూర్తిగా చర్చించి కామశాస్త్ర గ్రంథాలు రాయడం 18వ శతాబ్దంలో ప్రారంభం. అది కూడా పడమటి గడ్డ మీద. పాశ్చాత్య కామశాస్త్ర విజ్ఞానాన్ని అలిపిన అనే అరబ్బు వైజ్ఞానికుడే వాత్సాయన కామసూత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రథముడైన జీవితంలో కామ ప్రవృత్తికి గల ప్రాధాన్యం సిద్ధాంతంగా ప్రతిపాదించిన వాడు త్రాయి. అతడు ఆటవికల వంటి అనాది జాతులతో కలిసి వెలిసి తిరుగు ఎన్నో విషయాలు సేకరి తోటం అండ్ ట్యాబు అనే గ్రంథం మన ఉపాకర్మ నాడు ఉదయం కామో కార్షీత్ మంజరకార్షీత్ కామకర్త నాహంకర్త కామం కారయిత నాహంకారయిత ఏ చేతే కామ కామాయ స్వాహ అని కామమే నన్ను అన్ని పనులు చేయమని
అన్నిటికీ అదే మూలమని జపం చేస్తున్నట్టు ఫ్రైడ్ అన్నిటికీ కామ ప్రవృత్తే కారణమని తల్లి పిల్లలకు పాలివ్వడం కూడా కామ ప్రవృత్తే అంటారు. పిదవ కామ విజ్ఞానానికి నిక్షసంగా డాక్టర్ హెవ్లాక్ ఎల్లిస్ సైకాలజీ ఆఫ్ సెక్స్ అనే ఉద్గ్రంథం వచ్చి టెక్నిక్ ఆఫ్ మ్యారేజ్ అనే వైట్ గ్రీన్ వివాహ వ్యవస్థను చక్కగా చెచ్చి యాండ్రే మోర్వా వ్రాసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్లోని ఆర్ట్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ప్రకరణాలు అమూల్యమ. మన పాత పుస్తకాలలోని విపరీత బంధాల వలేక బేరీ స్టోవ్స్ తన గ్రంథంలో ఆరోగ్యకరమైన విషయాలు శాస్త్రీయ శారీర శాస్త్రానుగుణంగా వర్ణించి సిన్ అండ్ సైన్స్ అతిచార వ్యభిచార నిర్మూలనానికి ఎంతో ఉపయోగం. ప్రేమ కామాల విలువ తెలియని వాటి గురించి చౌకగా వ్రాస్తారు. విజ్ఞాన శాస్త్రం మూడాకు 6 పువ్వులుగా వికసిస్తున్న ఈ రోజుల్లో ప్రాచ్య కామశాస్త్ర గ్రంథాల వల్ల కలిగే ప్రయోజనం చాలా తక్కువ. ఈ కామశాస్త్ర విజ్ఞాన ప్రతీచిన సంస్కృతిని జీర్ణించుకున్న పండితు శరీర శాస్త్ర అనుగుణంగా ఉత్తమ గ్రంథాలు రచి సంఘసేవ చెయ్యాలి. పెళ్ళి పెక్కేండ్ల అంటారు పెద్ద. ఎంతో కాలం మంతనాలు చూశా కానీ పెళ్ళిళ్ళు చేయ. మరి కాపురంలో పొందిక కుదరకపోతే కాలకూటం పుట్టిందన్నమాట. ఈ పొందికకు దంపతులలో సెక్స్ వైషమ్యం, కామభోగంలో విషమత లేకపోవటం ప్రధాన శక్తులు మించిన ఉదయావేగం మరొకటి లేదు. సెక్స్ జీవికి ప్రధాన కోరిక అని వరకే ఉన్నాం. కామం శరీర స్థితి హేతు కావడం వల్ల ఆహారం వంటి నిత్యావసర వస్తువు ధర్మార్థాలకు ఫలభూతమైన పురుషార్థం అన్నాడు వాత్స్య. ఈ పురుషార్థం సఫలం కాకపోతే, సంతృప్తి కలగకపోతే కలిగే ప్రమాదాలు కాపురంలో పొందిక లేకపోవడానికి కారణాలు శారీరకంగా మానసికంగా స్వభావ సంస్కారాలు బట్టి అవి కాపురం ఆరంభమైన కొన్నాళ్ళకి ప్రారంభమై ఇంతింతై ఉదయ నభూమండలంలో అంతై వ్యాపిస్తాయి. పెళ్ళి కాపురం అనగానే దంపతులు ఏవేవో మధుర భావాలు స్వప్న వీధుల్లో విహరిస్తాయి. కాపురం పెట్టడంతోనే తమ ఆశలను నిరాటంకంగా నిరంతరంగా నెరవేరుతాయని హరియాసలు పడు. ముఖ్యంగా పురుషుడు తన ఆశలన్నిటికీ పిండెయ్యటానికి ఉపలాటపడు. కానీ స్త్రీ పురుషుడు సూచినంత వేగం చూపదు. దానితో ఆమె అప్రవర్తకత్వం స్వరవ చూపకపోవడం గుర్తించడంలో పురుషుడు కొంత వెనక్కు భార్య తన వాంఛలు తీర్చలేకపోతుంది, తాను చూపుతున్న సంరంభం చూపలేకపోతుంది అని అపోహపడు. గార్హస్థ్య జీవితం కొత్త నాళ్లలో పురుషుడు కామవాంఛ హెచ్చని 12 కాపురం చేశాక ప్రారంభకాల పరిస్థితికి విరుద్ధంగా విలుత్సని శాస్త్రజ్ఞులు ఈ తొలినాళ్లలోనే పురుషుడు దురుగా ప్రవర్తించడం వల్ల స్త్రీకి వైముఖ్యం ఏర్పడు. ఆమె మనుగడంటే ఎంత ప్రేమ గలదైన మగడంటే సంభవిస్తుంది. కాపురం చాలా సున్నితమై హెచ్చులొచ్చులు లేక నెమ్మది సరిగా వింటేనే ఏపుగా పెడు. సమవేగంగా ఉన్నప్పుడే సుఖం సంతోషం. నాయకుడు శరవేగుడు చండవేగుడు అయితే ఎంతవరకు వదలని వాడై స్త్రీలకు అసహ్యం కలుగు. శీఘ్రవేగుడు మందవేగుడు అయితే భావప్రాప్తి కలగక ఈసుడు కనుక ఉభయత్ర సమవేగం అవసరమంటాడు వాత్స్యాయన. కామమనేది ప్రకోపించిన తర్వాత త్వరగా శాంతించు, మనస్సు స్థిమితం కోల్పోదు. అలా మరికొన్నిసార్లు జరిగితే కాపురం పొందిక ప్రిదిలిపోతుంది, అంటే ముక్కలై. కాపురం కలతలపాటు కావడానికి మరొక కారణం స్తబ్దత, జడత్వం. ఈ స్తబ్దత శక్తుల గురించి పెద్దవాడు చెప్పిన లేనిపోని భయాలు ముఖ్యంగా స్త్రీలలో కొత్త శోభను పెళ్లి కూతురి శోభనపు గదిలోకి పంపుతున్నప్పుడు కూడా పక్కింటి పొరిగింటి అమ్మలకు బొగ్గుడికి తాకిడికి చెలవలు పలవలుగా చెప్పి గదర కొట్టడం ఇవాళ మన గ్రామాల్లో పట్టణాల్లో జరుగుతోంది. ఈ మాటలతో మనసులో చీకట్లు కమ్మినవాడు కొన్నేళ్లు కాపురం చేసిన స్తబ్దుగానే ఉంటాడు. భార్య భర్తనే నమ్ముకొని ఏకచారినిగా భర్తపై భారమంతా వేసి అతన్నే దేవతగా భావి
అనుకూలంగా ప్రవర్తించాలని పదే పదే ఉపదేశామృతం వీరుల పడటం వల్ల నవవధువు బిక్కు బిక్కుమంటూనే భర్త కోరికలు తీర్చిన మనసిచ్చి మసల తీవ్రత చూపదు, చల్లబడి ఉంటుంది. దీనితో క్రమంగా భర్త అంటే వెగటు వైరస్యం పెరిగిపోతాయి. సంప్రయోగంలో త్వరగా ద్రవించదు, అంటే మామూలు మాటల్లో నడుము సడలించదు, ఒళ్ళు కదలదు. దీంతో ఆమెకు మూర్ఛ అపస్మారాది రోగాలు పుట్టే ప్రమాదం కూడా. అలాగే పురుషుడి స్తబ్దత కూడా స్త్రీ ఉపేక్షగా ప్రేమ రాహిత్యంగా దీనితో రెచ్చిపోయి పెడదారి తొక్కడం గురి. ఈ విధంగా కామ ఉపభోగం వైషమ్యం పోనుపో ఉభయ హృదయాల్లో నీడలు పడేసి వ్యభిచారానికి దిగదార్చడానికి ప్రధాన కారణం అవుతుందన్న ఆశ్చర్యం లేదు. నిజానికి ఎంతో మనోవ్యత కష్టం తర్వాత వ్యభిచారంలో ప్రవృత్తి ఏర్పడదని మానవజాతి చరిత్రను తిరగేస్తే వ్యభిచారం అనే దాని నిర్వచనం యుగాలుగా మార్పునే ఉంది. ఒకానొక కాలంలో ఇంటికి వచ్చిన అతిథికి గృహస్వామి తన భార్యను సకల ఉపచారాలకు అప్పగించటం ధర్మం. దాన్ని కాదన్న వాళ్ళని రాజులను, రాజర్షులను, మహర్షులు కూడా శపించిన గాథలు భారతంలో. నిన్న మొన్నటి వరకు ఆచారం ఎస్కిమోలలో ఉండేదని చరిత్రకారుడని తనకు అపూర్వ ఆనందమిస్తున్న వస్తువు అతిథికి అప్పించి ఆనందింపచేద్దామనే సత్సంకల్పమే ఈ ఆచారానికి మూలకాలం. బహుపతిత్వం ఒకప్పుడు ఆచారం, ధర్మం నేడది ఎంతో అది ఎంతో అపహాస్యం, అవమానక. బహుపత్నిత్వం మొన్నటి వరకు శాస్త్రసంగం, ఇవాళనే. ఏమైనా వివాహమనే వ్యవస్థ ఏర్పడటానికి ముందు తర్వాత కూడా అన్ని కాలాలలో కామ ఉపభోగ విషయంలో ఆర్జవం అత్యవసరమని అన్ని దేశాల వాళ్ళు గుర్తించిన అతి పవిత్రమైన ధర్మం. కామ ప్రవృత్తి, ఆకలి, దప్పుల వంటి ప్రవృత్తి సామాన్యం కాక తత్ అతీతమైందని స్పష్టం కలు. యాదృచ్ఛికంగా సృష్టికి కారణమవుతుంది, అనితర సాధ్యమైన ఆనందాన్ని పొందించేది కను, స్నేహానికి పరాకాష్ట కను. తత్సాధనమైన దాన్ని అదుపులో పెట్టడం, కట్టుబాటు సంఘంలో అనాదిగా ఏర్పడటం వల్ల ఈ విషయంలో అనార్జవం మహాపాతకంగా, మహా అపరాధంగా బంధించారు. పరస్పరం మరణ పర్యంతం వ్యభిచారమని తలపెట్టకుండా కాపురం చేయదు. స్త్రీ పురుషులకు పరమోత్తమం, సమానమైన ధర్మం కనుక ఉభయులు ఆర్జవంతో ప్రవర్తించాలి. స్త్రీ భర్తను మీరి పెడదారి తొక్కితే లోకల్లో నిందమోసి పాపం పొంది రోగాలతో మరుజన్మలో జిత్తులు గాలి నక్కైపోడు అని మనువన్నాడు. అన్ని మతాల్లో ఇలాంటి విధి నిషేధాలు ఉన్నాయి. ఏకపత్ని వ్రతాన్ని, పాతివ్రత్యాన్ని ప్రాధాన్యమిచ్చే కథలు, గాథలు నేల 4 చెరుగుల వినిపించేవి. వ్యభిచారం అన్ని మోసాల కన్నా మహామోసంగా భావించడం వల్ల సంఘ వ్యవస్థ మంచి బిగుగా ఉండడం వల్ల మనలో శక్తి విషయమై అనార్జవం తక్కువే. ముఖ్యంగా స్త్రీలు వ్యభిచరించడం అనేది అరుదు. సతిపై అనురాగం, తన పిల్లా జల్లాపై వాత్సల్యం, వయస్సు మళ్ళీ పోవడం, అసమానం, అవమానం, కష్టం కలుగుతాయన్న ఆశంక, అందరి మాను పండులే అన్న అప్రత్యయం, మన నుంచి మరొకరిని మన క్లేశం ఎందుకులే అన్న మంచిదనం, గుట్టు బయటపడితే గుంపు నుంచి వెలుగవుతారని గాబర, భర్తే మరొకరి ద్వారా మభ్యపెట్టి పరీక్షిస్తున్నాడేమో అన్న విమర్శ, అన్నిటికీ మించి ధర్మాపేక్ష స్త్రీలలో వ్యభిచార ప్రవర్తన కారణాలు. వ్యావర్తనకు అంటే విముఖం అని వాచ్యాలు. కానీ ఇవాళ నేడు వ్యభిచారమని భిన్నాభిప్రాయంతో సమర్థించేవాడు మన వివాహస్థ శక్తి సిద్ధాంత నిబంధన మధ్యతరగతి నాగరికతతో పాదులో ముంచాయి. నీతి అనేది ఎప్పటికప్పుడు మారేది కనుక సహేతుకం కాదు. మానవుడి కామ ప్రవృత్తి అనుభవ వైవిధ్యంతో లేకపోతే అతృప్తంగానే ఉండిపోతుంది. ఒకే ఒక ఒంటి పెళ్ళాంతో విసిగెత్తిపోతుంది కనుక మనస్సంతటికి పలువురు పడతులు అవసరమని వీళ్ళు వాదిస్తారు. ఇక స్త్రీలలో సంప్రయోగం చేతని తృప్తి పొందక సంతానం కోసం
చిట్టి చేతులు తమ పాలిళ్ళు పట్టు పెదువలతో పాడు పీల్చే అపూర్వ అనుభూతి కోసం కాలు జారేవారు. తమ భర్తలకు ఆధార సామర్థ్యం తగ్గిందనే భ్రాంతితో పక్క దోరలు పట్టేవాడు. సంప్రయోగ సుఖానికి, భావప్రాప్తికి, సంతాన ప్రాప్తి సంబంధం లేదని మొదట్లో చెప్పా. కానీ సుశ్రుతుడు భావప్రాప్తి లేదే బీజాధానం కలగదని. సహ్య సత్యాం భావప్రాప్తో గర్భ సంభవ నహ్య సత్యాం భావప్రాప్తి గర్భ సంభవ ఇది బ్రవీయ. భావప్రాప్తి లేకపోతే గర్భం సంభవించదని బాభ్రవీయులు అంటారు. అది వాత్సల్యం. సామాన్య వ్యావహారిక జీవితంలోనే ఆర్జవం అత్యవసరమైన జీవన సహచరంలో ఆర్జవం అతి ముఖ్యమనడం చెప్పక్కల. ఏవో తాత్కాలిక ఉద్రేకాలతో అవి నిజమైన కారణాలని భ్రాంతిపడి పెడదారి తొక్కడం పీడలకు వాటిని అదుపులో పెట్టుకోవటంలోనే ఉంది సుఖం. విధిత్సవులు తాత్కాలికంగా నిశా కలిగించిన కొత్త సమస్యలను చిక్కులను పుట్టించి గార్హస్థ్య జీవితాన్ని గిట్టించి మరింత విషాదం కలిగి వ్యభిచారం చాలా వరకు సెక్సులో పొత్తు పోవటం వల్ల కనుగొన్నాం కనుక ఈ వైషమ్యాన్ని వదిలిపెట్టి పొందిక పొందడం సాధ్యమా అంటే సాధ్యమే. సెక్స్ నేడు పూర్వంలాగా ప్రజనన సాధనంగా సుఖోపకరణం కాను ఉండటం మాత్రమే కాదు, అంతకంటే ఎంతో ముందుకెళ్ళి కేవలం విషయ సుఖమే ప్రధానమై మానవుడు విచ్చలవిడిగా తిరిగేవాడు. అలా కాక ఇవాళ సెక్స్ బహుళ స్నేహానికి, సాహచర్యానికి ప్రధాన పీఠంగా మారి ఈ సెక్స్ సవ్యంగా లభించేది గార్హస్థ్యం స్నేహం పరాకాశ ప్రణయ పరమావి సాహచర్య సుఖానికి సీమ అన్నాం కదా. సంప్రయోగం మాత్రమే దాని ప్రధాన ప్రయోజనంగా. పూర్వం ప్రజా నేడు ప్రజతో పాటు మైత్రితో వికసితమైన సాహచర్యం. ఈ మైత్రి అరమరలు లేక గడపటానికి ఉభయులు కొంత త్యాగం చేయాలి. కొంత నిగ్రహంతో తిక్కలు తగ్గించుకొని అనుసరణలో కారణాలు తెలుసుకొని చక్కదిద్దుకోవటమే జీవిత సౌఖ్యానికి కీలకం. మనసెదిగి మసలుకోవటం తెలిసిన వాళ్ళకి సుఖం అంతు ఉండదు. పరస్పర ప్రవృత్తులను పరిగణించి మానవ సహనం చూపడం ముఖ్యం. సెక్స్ అనేది మన వ్యక్తిత్వానికి విడిగా బయట ఉండదు. స్వస్థ మనస్కుడెవడు సెక్స్ చిక్కులలో బాధపడు. కనుక సెక్స్ చిక్కుల సహన ప్రేమలను మించిన మందు లేదు. మనస్తత్వవేత్త ఈ సులు వెలిగితే కామవాంఛ చాలా సంతోషకం. స్త్రీ పురుషులు దంపతుల మాట కామ ప్రవృత్తి వేగం సమానంగా ఉంటుంది. సులు వెలిగి ప్రవర్తిస్తే స్తబ్దత ఎవరిలో ఉన్న మంచులా కలిగి వెచ్చదనం విస్తరిస్తుంది. దేనికైనా అభ్యాసం కూసు విద్య సాధనముల పనులు సమకూరు ధరలు. కొత్తలో కలిగిన లోపాలు వైషమ్యాన్ని గ్రహించి సర్దుకొని ప్రవర్తిస్తే సహజంగా సమకాలంలోనే ఉభయుల భావప్రాప్తి కావడానికి, అసంతృప్తి అంతమైపోవడానికి అవకాశం. స్త్రీల ప్రీతిని గుర్తి లక్షణాలు అరసి అదనిది నమ్మకం కలిగి అభిముఖ్యం చేకూర్చుకొని ప్రవర్తిస్తే సమాన స్వభావ భావాలు కలవాళ్ళు సమాన సుఖం కలుగుతుందన్న వాత్సాయనుడు. అలాంటి రాగోదయ ప్రక్రియలు అన్ని దేశాల వాళ్ళు చెప్పారు. అవి హృదయాలు కలిస్తే తమంతట తమే పుట్టుకొస్తాయి. వాటికి క్రమం శ్రమం అంటూ లేవు. అదొక లోకం. నియతి కృత నియమ రహితం అని ఫలానా విధంగా చెయ్యాలని, ఇది ఈ రీతని దీవి గీచే సూత్రాలేదు. ఇంగిత జ్ఞానం, హృదయ అవబోధం, పరస్పర విశ్వాసం అవే మూడు. శాస్త్రాణం విషయస్థావత్ యావన్మందరసా నరాహ రతిచక్రే ప్రవృత్తేతు నైన శాస్త్రం నచక్రమ అన్నారు కామశాస్త్రకారు. మానవుడికి కామరసం ఎక్కనంత వరకే శాస్త్రం గీస్తుంది. రతిచక్రం ప్రారంభమైతే శాస్త్రం లేదు, క్రమం. ఏ ప్రపంచనమలు గ్రహించింది వ్యభిచారాది దుష్ట మార్గాల నివారణ, ఆభిముఖ్యాది సుమార్గ సాధన, పతి పత్నులు పరస్పరం తమ వైయక్తిక అభ్యాసాల విభేదాలను తమ గార్హస్థ్య జీవిత సంబంధంలోని సామాన్యాంశాలుగా వాళ్ళు భావించారే కానీ
విడదీసే విశేషాంశాలుగా అనుకో. వాటిని వాళ్ళ సంస్కారాలు బట్టి పెద్దవిగా పరిగణించవు. చిన్న పని తోసివేయవచ్చు. గార్హస్థ్య జీవితం పరస్పర సంతృప్తి పరిణామమనే దృష్టి కలిగితే సామాన్య వ్యవహారంలో పట్టు విడుపులు అవసరమని అనుభవమే పాఠం. కామ ప్రవృత్తి జీవిత సామాన్య సహజ స్వభావం. సృజనకారులు గార్హస్థ్యం జోడెడ్లబడి ఇద్దరూ సరిసమానంగా గృహ నిర్వహణ బాధ్యత వహిస్తూ జీవయాత్ర సాగి దీనికి లాంఛనంగా వివాహంలో కూడా కాడి కూడా నూతన వధూవరుల మెడలపై మోపి ఇద్దరు సమానం సుమాని 10 మంది పెద్దల జట్టు రుజువు చేశారు. ఈ సమాన ధర్మాన్ని ఉపనిషత్ మాతా పూర్వరూప పితా ఉత్తర రూప ప్రజాస్వంధి ప్రజనం సంధానం అని భార్యాభర్తలో ఒక్కరు ఎక్కువ తక్కువ అనేదేందే ఒకే నాణెపు 2 పక్కలే అని ఉద్ఘోషించి ధర్మశాస్త్రాలు శాసనాలు ఇద్దరు ఒక్కటేనని పదే చెప్పు. ఇద్దరు సమానమే. మరి సెక్స్లో ఎందుకు ఇంత తీవ్ర సమస్యగా పరిణమించింది? పెనుభూతంగా ఎందుకు కనిపిస్తుంది? కారణం పురుషుడి స్వార్థ చింత, అధికార బలమని నిర్ణయం. స్త్రీదేహంలో కొంత వయసు రాగానే కలిగే మార్పులకు విస్తుపోయి తనంత స్వరూపం అకస్మాత్తుగా కడుపు చించుకొని ఎదుటబడి కేరుమంటున్నందుకు కారణం తెలియ అదేదో మాయాశక్తి అని స్త్రీని ప్రాధాన్యమిచ్చిన మాతృడైన సంఘ వ్యవస్థ నాటి సంగతి వేరు. స్త్రీ తన సహజ శారీరక పరివర్తనంతో శారీరుల తన చుట్టూ మోహజాలం వల్ల పురుషులను ఆకర్షి దగ్గర చేరిన వాళ్ళని దిగువుగా పట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని అప్పుడు ఆమె దేవ శక్తి కాళి స్థితి రయకారిని. కానీ పురుషుడు తన కాయ బలం గుర్తి భజనతో కర్మతో తనకు ప్రధానంగా భాగం ఉంది. తను లేదే సుఖం సృష్టి కలగు అని పదిలపరుచుకున్న తర్వాత పరిస్థితి తారుమారై మాతృడైన వ్యవస్థ ముక్కా చెక్క అయి పురుషుడు తన శరీర బలం సాధ్యమైనంత మంది ఆడవాళ్ళు అదుపులో పెట్టుకున్నారు. వాళ్ళంతా తన ఉపభోగం కోసమే అని తను పురుషుడు సృష్టిగా తను అనుకుంటే అన్నీ చేయగ. స్త్రీ తనకు అపూర్వ ఆనందం కలిగి తనను లాలన పాలన చేస్తున్న నిధి నిజమే. అయినా ఇల్లు కష్టపడి సంపాదించి తెచ్చేవాడు అది అనాగది కాలంలో పేటలో కావచ్చు, తర్వాత కృషి మందకు వాడుతూ కావచ్చు అనే తప్ప ఆత్మవిశ్వాసం కలగగానే స్త్రీని కట్టుదిట్టం చేసుకోవటం ప్రాణం. ఆమె తన ఆస్తి తనకు ఉపయోగించే గుర్రం ఎద్దు ఆవు వంటిదని నిర్ణయానికి వచ్చి సంపాదించే కష్టం కొంచెమైన లేక తన చుట్టూ అందరినీ చాంద్రాయణం చేయించగల స్త్రీ శారీరకంగా పురుషుడి కంటే శక్తిహీనరాలు కావటం వల్ల క్రమంగా తన అధికారాలు పోయి వాణి గృహీతి అయి ద్వితీయ సహధర్మచారిణి అయి ఉన్న ఆమె కేవలం భార్యగా భరింపబడేదిగా జాయగా పిల్లలు కనేదిగా దిగజారిపోయి పురుషుడికి లొంకపోయి ఇక ఆమెను చట్టంలో బిగించేసే మేధావులు కొదవా. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్న మనువు మహాభాగుడే అస్వతంత్రాహ స్త్రీయ కార్య అని తెగేసే చెప్పు. తోబుట్టుకునైనా తండ్రినైనా కొడుకైనా అందంగా ఉంటే సరి ఆడది నోరూర్చుకుంటూ కనుక జాగ్రత్తగా ఉండని హెచ్చరి. మనకు అనుకూలంగా చెప్పిన మాట వినే స్త్రీను పూజిస్తాం. ఎదురు తిరిగితే ఊరుకుంటామా? కదలనివ్వు. చిన్నప్పుడు తండ్రి పొరుగున వయసులో మెగుని పక్కన మొసలి ముప్పులో కొడుకు పంచన పడి ఉంటుంది ఉండాలన్నాడు. నేను సంపాదించి పెడుతున్నా కదా, నీకెందుకు శ్రమ, ఇల్లెందుకు కడుగుతావు? ఎవరిలో అయినా లాక్కుపోతే నాలాగా నిన్ను చూసుకోరు. నా దగ్గరే ఉండు, నాలో సగను నీకేం తక్కువ చేశా? నేను మరొకదాన్ని తెచ్చిపెట్టుకుంటే నీకేం పోయి? ఇది స్త్రీకి ఆదాయకార ప్రాధాన్యం అంతరించిన తరువాత పురుషుడి కలిగిన ఇదే సెక్స్ సమస్యగా ప్రహేళికగా పజిల్గా పరిగణించడానికి కాదు. కనుక ఒకప్పుడు మానవుడికి సంతానం లక్ష్యం, ఆదర్శం, ప్రయోజనం, పురుషార్థం. తన గుంపు పెరగ తనకు అండగా నిలిచేవాడు కాదు, తనే కాదు తన గుంపులో వాళ్ళు ఎవరు తన వంశంలో ఆడవాడికి సంతానం కలిగించిన తనను సంతానం కలిగినట్టే
తన బలగం పెరిగి దేవర న్యాయంతో కానీ నియోగంతో కానీ అనే విధంగా కానీ సంతుక ఈ భావం ప్రబలంగా ఉన్న అవృత క్షేత్రయశ్చైవ దత్త కృత్రిమ ఏవచ గుణోత్పన్నో పవిద్భశ్చాని పరువులు పుత్రరత్నాలు పరిగణించి క్షేత్రజ్ఞుడికి 2వ స్థానం ఇచ్చా. సౌభ్రాతం సహస్ర దళాలుగా విడగలము. ఈ సౌభ్రాత్వం ఎంతవరకు వచ్చిందని పశుపత్ని సుతుడు రుణానుబంధ రూపేణా వస్తారు. పెళ్ళాం పోతే మరొకటి వస్తుంది. కొడుకులు ఎంతమైనా అందైనా కనదు. తమ్ముడు పోతే మరొక తమ్ముడు వస్తాడా అని వాల్మీకి రాముడి వంటి అవతార పురుషుడితోనే పలికించే వరకు పెళ్ళాం పిల్లలు కొత్తగా వస్తే తమ్ముడు రాలేరా అంటే దేవర న్యాయానికి ప్రతికూల ప్రచారం అంత ఎత్తున అవసరమైందన్నమాట. మగవాడు కామిని అంటే పొరపాటనుకోవడం పోయి స్త్రీ ప్రవర్తన విషావర్తమని నిందిస్తూ ఆమె కొరకై తిరుగుతూ కొట్టుకుపోవడం. నిజానికి పిల్లల ఆటలే వాళ్ళ భావి జీవితానికి ప్రతిబింబం. అప్పుడే అజ్ఞానం కాని సెక్స్ పుడుతుంది. మన ప్రాచీనులు కూడా సెక్స్ విజ్ఞానం తెలియజేయాలంటలో విప్రపత్తి లేదు. తన విషయం స్త్రీల విషయం బాగా ఎరిగి ప్రవర్తించిన వాడు సఫలుడవుతాడని వాత్సాయుడను. స్థిరతాం ఆత్మనో జ్ఞాత్వ లింగానున్మీయ యోషిత వ్యావృత్తి కరుణోచ్ఛేది నరో యోషిత్సు దంశతే. ఈ విజ్ఞానం అరయని వాడు పెరదారి పడుతూ ఉంటాడు. వర్ధితో వ్యజ్ఞానై ఏతయా యత్పదంకుత నోక్ష్యాం నరనారీణాం కథా స్వగ్రం విగాహతే. కనుక జీవితం సుఖమయం చేసుకుంటావని వాత్సాయనుడు కోరుకున్నాడు. వ్యభిచారం ప్రళయ జీవితానికి పరశువు గొడ్డ లాంటిదని ఇదివరకే చెప్పాం. సెక్స్ విజ్ఞానం బాల్యంలోనే ఆవశ్యకమనడానికి మరొక బలమైన వాదం కూడా ఉంది. సంతాన నిరోధ ప్రచారం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ఇంతటి సమీచీన సెక్స్ పరిజ్ఞానం కలగట యవ్వన ప్రాదుర్భావంలో మనసులో భావాలు నాటితే యవ్వన వికాసంలో ఉత్తమ కామ పురుషార్థ దృష్టి ఆరోగ్య చింత ఏర్పడ. నస్తే మృతేన ముద్రదితే క్లీజేచ పతితాసత్ పంచం స్వాపత్తు నారీణం పతిరన్యో విధీయతే అంట. భద్రం ప్రేమ సుమానుష్య కథమశేకం హితాప్స్యాప్స్యతే అని చాలా జాగ్రత్తగా ఉండాలి. విడాకుల చర్చను వదిలిపెడదాం. ప్రణయం స్నేహ పరాకాష్ఠ అనుకోవటం ఆనాటి ఆచారం గౌణం అనుకోవటం సంఘవ్యాప్తం కాదు. ఇవాళ పాశ్చాత్యులు కూడా విడాకుల వల్ల వైవాహిక జీవితం వ్యవస్థితం కాకపోగా కొత్త చిక్కులు చాలా ఎత్తుతున్నారని ఒకే భార్య ఒకే భర్త అనే దానికే కట్టుబడి ఉంటున్నారు. కుటుంబం కావాలని కనుక విడాకులు భద్రం ప్రేమ సుమానుషస్య కథమప్యేకం హితప్రాప్స్యతే. రేపు విమత్తులకు పులి విశ్వాస భాజనులకు చలి. అదేమిటో రేపు తెలుసుకుందాం.